ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 22 వరకు జరగబోతూ ఉన్నాయి. కొన్ని కీలకమైన బిల్లులకు ఆమోదం పొందే దిశగా ఈ సమావేశాల్లో నిర్ణయాలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేబినెట్ సమావేశం కాబోతూ ఉంది. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు, కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఇప్పుడు 108కి సంబంధించి ఇప్పటికే కొన్ని చోట్ల అంటే సమ్మె నోటీసులు ఇచ్చారు, 25 నుంచి సమ్మెకి వెళ్తాము అని. సో వాళ్ళ ఇష్యూస్ మీద ఒక నిర్ణయం క్యాబినెట్ తీసుకోబోతూ ఉండొచ్చు. అండ్ వాలంటీర్ల సమస్యకు కూడా ఒక ముగింపు పలకాలి అని చెప్పి అయితే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతమంది వాలంటీర్లను బహుశా అంటే అప్పుడున్నంతమందిని తీసుకోకపోవచ్చు. మేము మాట ఇచ్చిన ప్రకారం మాట మీద ఉన్నామని అంటే జనానికి చెప్పుకోవడం కోసమైనా వాలంటీర్ సిస్టాన్ని అలాగే ఉంచి పేరు మారుస్తారు, అలాగే ఉంచుతారు. పాసిబిలిటీ అంటున్నారు, నాట్ షూర్. అలాగే ఉంచి వాళ్ళకు అవసరమైతే ఇంకేమైనా కాసింత ట్రైనింగ్ ఇచ్చో 10,000 వేతనం ఇచ్చి తక్కువ మందిని తీసుకొని దీన్ని ఏమన్నా మరో రకంగా ఉపయోగించుకోబోతున్నారా, కంటిన్యూ చేస్తారా మరో రూపంలో అని అయితే నాట్ షూర్. బట్ ఎక్కడో అనిపిస్తూ ఉంది, దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు అనిపిస్తుంది. అండ్ వీటికి మించి సోషల్ మీడియా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురాబోతున్నాము అని ముఖ్యమంత్రి గారే స్వయాన ప్రకటించారు కాబట్టి, అది కూడా నెల రోజుల్లో తీసుకొస్తాము అని చెప్పి ఆయన అన్నారు కాబట్టి, సో దాని మీద కూడా ఒక చట్టం తీసుకొని చేసి ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఆమోదింపజేయచ్చు. సోషల్ మీడియా నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం, దాంతోపాటు దానికంటే అనుబంధంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉన్నారని సమాచారం అయితే అందుతూ ఉంది. సోషల్ మీడియా నియంత్రణ కోసం అంట ప్రత్యేక చట్టం, అనుగుణంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు. సరే, ఒకటైతే ఫ్యాక్ట్లేండి, ఒక సోషల్ మీడియా నియంత్రణ అంటేనే డెఫినెట్లీ ఇందులో అసభ్యంగా అసలు అంటే అబ్యూజివ్గా, నీచంగా ఇటువంటి వాటిని కంట్రోల్ చేయడం అంతవరకు ఎవరి అధికారంలో ఉన్న కంట్రోల్ అయితే సంతోషమే. సో ఎటువంటి కక్షపూరితంగా వ్యవహరించుకుని ఇంతవరకు పరిమితం అయితే. బట్ ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి సర్కార్ కావచ్చు, రేపు వాళ్ళు కావచ్చు, ఎల్లుండి ఇంకొకరు కావచ్చు, ఆ ఎల్లుండి ఇంకొకరు కావచ్చు, అంటే ఏ సర్కార్ వచ్చినా అల్టిమేట్గా ఆ అంకుశం వాడేది మాత్రం సామాన్యుల మీదే. ఒకవేళ కూటమి సర్కార్ ఉంది, వైసీపీ కార్యకర్తల మీద అంకుశం వాడతారు. బై డిఫాల్ట్గా అక్కడ వైసీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళు సామాన్యులే, వాళ్ళే సమిధలు. రేపు ప్రభుత్వం మారింది, అప్పుడు అధికారంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ కూటమి పార్టీలో ఉన్న కార్యకర్తల మీద పడిన పాపం వాళ్ళు సామాన్యులే. ఏదో అభిమానంతో హద్దు దాటి హద్దు మీరి మాట్లాడుతూ ఉండొచ్చు. అది మాట్లాడకూడదు, ఎప్పటి నుంచో మొత్తుకుంటూ ఉన్నాం. అదే దాన్ని కంట్రోల్ చేసేంత వరకు పరిమితం అయితే ఓకేనేమో. బట్ ఎవరి అధికారంలో ఉన్నా ప్రత్యేక చట్టాలు వచ్చాయంటే అంకుశంలా వాడుతూ ఉంటారు దాన్ని. మరి చట్టం చేసి చట్ట నిబంధనలు చూసిన తర్వాత ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేసుకోవచ్చాము. బట్ ఓవర్వ్యూ అయితే అదే, ఒక ప్రత్యేక చట్టం వస్తుంది అని అంటేనే సామాన్యుడే సమిత, అనుమానం ఏమో అక్కర్లేదు. ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళని వ్యతిరేకించే పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అంటే సామాన్యులే. నాయకుల మీద అయితే అంత ఈజీగా వాడలేరు, అంత ఈజీగా చట్టాలు వాడలేరు, అంత ఈజీగా వాళ్ళ జోలికి అయితే పోరు. సరే, వీళ్ళు మాటిచ్చారు, చంద్రబాబు గారు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద ముఖ్యమంత్రి గారు చట్టం చేస్తారట, సపరేట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారట. బట్ ఏమేం కీలక బిల్లులను ఆమోదింపజేసుకొని ఈ సభ 22వ తేదీ ముగిసేలోగా అవి చట్ట రూపం దాల్చే విధంగా తీసుకొని వస్తారో 18వ తేదీ జరిగే క్యాబినెట్ సమావేశంలో వీళ్ళు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఏమేమి తీసుకుంటారో చూద్దాం.